ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. గత వీడియోలో చాలామంది కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. అవి పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది అని. అయితే కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మన ప్రింటెడ్ బుక్లో అయితే మార్నింగ్ 7 to 5 PM అని ఇచ్చారు. కానీ తర్వాత వచ్చిన మెసేజ్ల ప్రకారం మార్నింగ్ 7 to 6 PM వరకు మనకు ఎలక్షన్ జరుగుతుంది. అలాగే మిషన్ల మీద కూడా ఈవీఎం మిషన్ల మీద కొంత ఆందోళన చెందుతున్నారు. కంట్రోల్ యూనిట్లో ఒక స్విచ్ ప్రెస్ చేసిన తర్వాత అది రిసీవ్ చేసుకుని అవుట్పుట్ ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయకుండా మళ్ళీ వేరొక స్విచ్ని ఆపరేట్ చేయడం వల్ల ఇన్వాలిడ్ అని కానీ ఎర్రర్ అని కానీ ఓటింగ్ మిషన్లో వస్తుంది. కాబట్టి మిత్రులారా, తొందరపాటు లేకుండా కొంచెం సహనంతో ఆపరేట్ చేయాలి. తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత పోలైన వాటిల్లో ఎపిక్ కార్డ్ ఆధారంగా ఎన్ని పడ్డాయి, ఎపిక్ కార్డ్ లేకుండా ఇతర పత్రాల ఆధారంగా ఎన్ని ఓట్లు పడ్డాయో 17A రిజిస్టర్లో సెపరేట్ చేయమని మరొక న్యూస్ రావడం జరిగింది. ఎపిక్ అండ్ నాన్ ఎపిక్ వివరాలు అక్కడ రిసెప్షన్ సెంటర్లో లేదా ఒక కవర్లో రాసిమ్మని ఇదొక న్యూసు. అలాగే పిఓ డైరీలు ఎన్ని ఉండాలి, పిఓ డైరీలు ఖచ్చితంగా 4 ఉండాలి. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి అసెంబ్లీకి 2, పార్లమెంట్కి 2, 4 డైరీలు రాయాలి. అలాగే ఫామ్ 17C కూడా పోలింగ్ ఏజెంట్లకు అందజేసినవి కాకుండా మనకు అక్కడ రిసెప్షన్ సెంటర్లో కూడా తప్పనిసరిగా అసెంబ్లీకి 2, పార్లమెంట్కి 2 రాసుకుని ఉంచుకోవాలి. 17A రిజిస్టర్లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన పాయింట్, స్టార్టింగ్ ప్రారంభించే ముందు టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ ఇట్ టు బి 0 అని చెప్పేసి ఒక పాయింట్ రాసి తర్వాత 17A రిజిస్టర్ మొదలుపెట్టాలి. ఓపీఓ 1 గారు ఎపిక్ కార్డ్ అయితే ఎపిక్ కార్డు సంతకం చేసి లాస్ట్లో ఏ కార్డు అయితే ఆ కార్డు రాయాలి. ఎలక్షన్ అయిన తర్వాత లాస్ట్ ఓట్ దగ్గర కంప్లీట్ అయిన తర్వాత ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ ఎంట్రీ ఇన్ ద 17A ఈజ్ సంథింగ్ 1023 అనో ఆ నెంబర్ రాసి పిఓ గారు సంతకం చేయాలి. అలాగే ఏపీఓ గారు మార్కెట్ కాపీలో ఓటర్ని చదివిన తర్వాత సెకండ్ ఓపీఓ 1 దగ్గరికి వెళ్తాడు ఆ ఓటరు. అక్కడ 17A రిజిస్టర్లో ఓపీఓని అక్కడ కంప్లీట్ చేసుకుని ఆ ఓపీఓని దాటిన తర్వాతే ఏపీఓ గారు మరొక ఓటుని చదివితే అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోలింగ్ ఏజెంట్స్ వీటి మీద ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలి అనేది ఒక డౌటు. స్పెషల్ ట్యాగ్ బ్యాక్ సైడు కంట్రోల్ యూనిట్కి సంబంధించిన స్పెషల్ ట్యాగ్ బ్యాక్ సైడు, కంట్రోల్ యూనిట్ గ్రీన్ పేపర్ సీలు టాప్లోను, అలాగే కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ బ్యాక్ సైడు వీవీప్యాడ్ 2 కడతాం ఇక్కడ ట్యాగులు, వీవీప్యాడ్ అడ్రస్ ట్యాగులు దానికి బ్యాక్ సైడు. అలాగే మాక్ పోల్కి సంబంధించి ఒక బ్లాక్ కవర్ ఉంటుంది, ఆ పింక్ పేపర్ సీల్ ఒకటి ఉంటుంది, దాని మీద కంపల్సరీగా ఏజెంట్లు సంతకాలు పెట్టించాలి బ్యాక్ సైడ్ అన్ని సీళ్ళ మీద. పిఓ రిపోర్ట్ సంబంధించి పార్ట్ 1 అంటే మాక్ పోల్ టైంలో పార్ట్ 1 మీద మాక్ పోల్ అయినట్టుగా ఏజెంట్లు సంతకం పెట్టాలి. పార్ట్ 2 ఏదైనా పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ అయినా కంట్రోల్ యూనిట్. అలాగే పార్ట్ 3 క్లోజ్ బటన్ నొక్కేటప్పుడు లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది పోల్ టైంలో కూడా ఏజెంట్లు సంతకం పెట్టాలి. పార్ట్ 4 ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేసినా కూడా ఏమైనా చేంజింగ్ చేస్తే ఏజెంట్లు సంతకం పెట్టవలసి ఉంటుంది. అలాగే పార్ట్ 5 ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్మెంట్ అంటే ఎలక్షన్ జరుగుతూ ఉన్న టైంలో మార్చవలసి వస్తే కూడా ఏజెంట్లు సంతకం పెట్టాలి. అలాగే పిఓ డిక్లరేషన్ ఒకటి ఉంది, అందులో పార్ట్ 1 బిఫోర్ కామన్ సపోల్ అంటే ఎలక్షన్ ముందు ఎన్నిక ముందు సంతకం పెట్టించుకోవాలి. అలాగే పార్ట్ 2 ఏదైనా సబ్సిక్వెంట్ మార్చవలసి వచ్చిన ఈ పిఓ డిక్లరేషన్లో కూడా సంతకం పెట్టించాలి.
అలాగే పార్ట్ 3 ఎండ్ ఆఫ్ ది పోల్ టైంలో కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాలి. అలాగే పార్ట్ 4 సీలింగ్ వేసేటప్పుడు కూడా ఏజెంట్ల చేత సంతకం పెట్టించాలి. చివరిగా అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డ్ అని చెప్పేసి 17C ఫామ్ ఒకటి ఉంది. ఆ పార్ట్ 1లో కూడా ఏజెంట్లు సంతకం పెట్టాలి. అలాగే ఏమైనా ఎంట్రీలు ఎగ్జిట్లకు సంబంధించి ఒక లిస్ట్ మెయింటైన్ చేయమన్నారు. దానికి సంబంధించి ఏమైనా ఉంటే సంతకం పెట్టించాలి. వీటి మీద కంపల్సరీగా ఏజెంట్ల సంతకాలు మర్చిపోకుండా పెట్టించుకోవడం మంచిది. పోలింగ్ అధికారులు ఓపీఓలు ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది రెండవ పోలింగ్ అధికారి అంటే ఓపీఓ 1 ఈ చెరగని సిరా అదే 17A రిజిస్టర్ ఇన్ఛార్జు వాటర్ ఎడమ చేతి చూపుడు వేలుపై చుక్క పెట్టి 17A రిజిస్టర్లో వాటర్ యొక్క ఎలక్ట్రోల్ నెంబరు లేదా తెచ్చిన ప్రూఫ్ ప్రకారం ఎంటర్ చేసి సంతకం తీసుకుంటాడు లేదా వేలుముద్ర వేయించుకుంటాడు. తర్వాత ఓపీఓ 2 అసెంబ్లీ పార్లమెంటు రెండింటికి సంబంధించిన స్లిప్పులు అందజేస్తాడు. అసెంబ్లీకి అయితే పింకు, పార్లమెంట్కి అయితే వైటు ఈ స్లిప్పులు రెడీ చేసి ఓటర్కి ఇస్తాడు. 17A రిజిస్టర్లో ఆ సీరియల్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. అలాగే ఎలక్ట్రోల్ నెంబర్ కూడా రాసి ఒక ఇనీషియల్ వేసి ఓటర్కి అందజేస్తాడు. ఓటర్ ఎడమ చేతి బొటన వేలుకి ఇంక్ ఉందో లేదో కూడా గమనిస్తాడు ఓపీఓ 2. తర్వాత ఓపీఓ 3 ఇతను పార్లమెంటు ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉంటాడు. ఓటర్ దగ్గర పేపర్ స్లిప్ తీసుకుని కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ ఇచ్చి కంపార్ట్మెంట్కి దారి చూపిస్తాడు. ఓటర్ ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ విండోలో చూడమని కూడా ఈయనే చెప్పాలి. తర్వాత అసెంబ్లీ ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళమని కొంచెం సలహా ఇవ్వాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి టోటల్ నొక్కి పీఓ గారికి ఎన్ని ఓట్లు నమోదయ్యాయో అందజేయాలి ఈ ఓపీఓ 3. తర్వాత ఓపీఓ 4 ఇతను అసెంబ్లీ ఓటింగ్ కంపార్ట్మెంట్కి ఉన్న కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్. ఇతను వాటర్ దగ్గర ఉన్న పింక్ స్లిప్ తీసుకుని కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇస్తాడు. బ్యాలెట్ యూనిట్ని యాక్టివేట్ చేసి కంపార్ట్మెంట్లో ఓటు వేయమని చెప్తాడు. అలాగే బ్యాలెట్ యూనిట్లో బ్లూ బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్ విండోని గమనించమని చెప్పాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి పీఓ గారు అడిగినప్పుడు టోటల్ బటన్ నొక్కి ఎంత పోల్ అయిందో టోటల్ చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.